హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మంచి యాక్టర్ని కోల్పోయింది. ఒక గొప్ప యాక్టర్ని అయితే కోల్పోయింది. అతను ఎవరో కాదు, కోట శ్రీనివాసరావు గారు. ఆయన రీసెంట్గా ఏంటంటే ఇవాళ ఆయన మృతి చెందడం జరిగిందనమాట. సో ఈ వార్త విన్నప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని మంచి పేరున్న యాక్టర్ ఎవరైతే ఉన్నారంటే అది కోట శ్రీనివాసరావు గారే. ఏ రోల్ అయినా ఇవ్వండి. ఏ రోల్ అయినా సరే పరకాయ ప్రవేశం చేసి బాగా చేస్తారాయన. మీరు క్రితంగా చూసుకుంటే పాస్ట్ మూవీస్‌లో చాలా అంటే చాలా మూవీస్ ఒక విలన్‌గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తర్వాత చాలా అంటే చాలా రకాలుగా ఒక పొలిటీషియన్‌గా చాలా అంటే చాలా సినిమాలు ఆయన బాగా చేశారనమాట. అసలా ఒక మెమరబుల్ యాక్టరు 90స్ కిడ్స్‌కి గాని, 80స్ కిడ్స్‌కి గాని, అలాగే 2000 కిడ్స్‌కి కూడా ఏంటంటే కోట శ్రీనివాసరావు గారంటే మొత్తం 4 జనరేషన్‌లు తెలిసిన వ్యక్తి. 4 జనరేషన్‌లు తెలిసిన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనమాట. ఆయన సినిమాలో ఉంటే ఖచ్చితంగా ఒక మంచి హాస్యం అయితే ఉంటది. ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే పక్కాగా ఉంటది. అలాంటి ఆయన ఈరోజు మన మధ్య లేరు. నేను నేను కూడా ఏంటంటే చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఆయన మూవీస్ అన్నీ చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉంటాను. ఆయన ప్రతి క్యారెక్టరు అంటే ఆయన చేసిన ప్రతి సినిమాలోని ఆయన క్యారెక్టర్ ఒక వైవిధ్యంగా ఉంటది. ఒక సెపరేట్‌గా ఉంటది. మీరు చూసుకుంటే 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', తర్వాతేమో మొన్న వచ్చిన లైక్ 'రేసు గుర్రంలో' కూడా ఏంటంటే ఆయనది ఒక మంచి క్యారెక్టరు. తర్వాతేమో 'పొలిటీషియన్‌గా' 'అతడు' సినిమాలోని అదోటి. తర్వాత 'రంగంలోని' ఒక మూవీ ఒక సీన్ ఉంటది. చాలా చాలా చేస్తారాయన. సో, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా మటుకు ఉన్నాయి. అలాగే మన రీసెంట్‌గా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. అంటే ప్రతి మూవీ నాకు గుర్తుంది. సో, అలా అంత మంచి యాక్టర్‌ని కోల్పోయాం నిజంగా. అంటే రీసెంట్‌గా కూడా ఆయన ఇంటర్‌వ్యూస్ చేసినప్పుడు కూడా మనం చూసాం. ఆయన ఆరోగ్య పరిస్థితి, ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉందో కూడా నేను చూసాననమాట. అయ్యో! ఏంటి కోట శ్రీనివాసరావు గారు ఇలా అయిపోయారు అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. అలాంటి ఆయన ఈరోజు మన మధ్య లేరంటే చాలా బాధాకరమైన విషయం. నిజంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే ఒక మంచి యాక్టర్ అయితే కోల్పోయిందని మాత్రం నేను చెప్పొచ్చు. నేనసలు ఈ న్యూస్‌ని నేనసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఇలాంటి యాక్టర్స్, ఇలాంటి మంచి నటులు ఏంటంటే వాళ్ళకి చావు లేకుండా ఉంటే చాలా బావుంటది. అంటే మంచి వాళ్ళకి చావు ఉండకూడదు. అలాగే మంచి యాక్టర్స్‌కి కూడా చావు ఉండకూడదు. కానీ ఏం చేస్తాం? మనిషి జీవి పుట్టిన తర్వాత ఆహ్, క చావడం తప్పదు. సో, ఖచ్చితంగా మరి ఇలాంటివి నాకు చాలా బాధనిపించింది ఆయన చనిపోవడంతో. సో, ఇది ఫ్రెండ్స్, ఇది ఇవాళ అప్డేట్ అబౌట్ కోట శ్రీనివాసరావు గారు. సో, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానెల్ నేమ్ వచ్చేసరికి కేవీ టాక్స్. బై.